సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల ఆరాధనలోను సాయంకాలం కుటుంబ ప్రార్థనలో పాల్గొవలసుకొని దేవుని యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మన నమ్మిక ఏమిటి? నేటి ఆత్మీయమైన అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఏంటంటే ఆయనే నిజమైన వెలుగు. ఆ వెలుగు కంట మీరు సాక్షులై ఉన్నారు, శిష్యులై ఉన్నారని గ్రహించి వాటిని మనము అనుసరించాలి. నేటి దినాల్లో చూస్తున్నప్పుడు అసత్యమైన వార్తలు, అసత్యమైన సువార్తను మనం చూస్తాం. అనగా ఎందుకు మనం ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలంటే నీకు విడుదల పొందుతావు, నీకు స్వస్థ వస్తుంది, నీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి ప్రభువైన యేసుక్రీస్తులో. కానీ ఈ ప్రపంచంలో మిగతా వాటికి లేదా ఈ కార్యాలకు వేసుకున్న వ్యత్యాసం ఏమిటంటే ఆయన యందు విశ్వసించిన వారంట సత్యమును అనుసరించగలరు, సత్య మార్గములో వెళ్ళగలరు, నిజమైన వెలుగులో వారు నడిపించబడతారు. ఎందుకంటే ఈ దినం అనుకుంటాము ఒక మంచి కార్యం జరిగితే మంచి అయిపోతారు. కాదు. ఈ దినాల్లో ఎన్ని మంచి పనులు అయినప్పుడు ఎక్కడో దగ్గర మళ్ళా మనము చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న చెడు కార్యాలు చేస్తూ ఉంటాం, దేవుని వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటాం. అదే యేసులో ఉన్న గొప్పది ఏంటంటే సత్యమును అనుసరిస్తారు. అందుకే నేను ఈ లోకానికి వేసుకున్న వ్యత్యాసం ఏమిటంటే ఆయన నమ్మడం వలన మనం సత్య మార్గంలో వెళ్ళబోతున్నాం. అదే ఆయన దిన ప్రజలను కోరుకుంటున్నాడు. ఒకవేళ మనలో చాలామంది దేవుని యొక్క కార్యాలు చూస్తున్నాం, కానీ ఏం మడిచాలంట ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించట్లేదు, సత్యం ప్రవర్తించట్లేదు. కొన్నిసార్లు మనమే క్రైస్తువులైనా అనేక డౌట్ వచ్చే స్థితిలో మన జీవితాలు ఉంటుంటాయి. నేను చాలాసార్లు చూసిన కొంతమంది స్టేషన్లో ఉంటుంటారు, కొంతమంది కోర్టుల వెనక తిరుగుతుంటారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు, వారు యుద్ధాలు చేసి లేదా అవతల వాళ్ళతో గొడవలాడి. అంటే ఏంటి అంట, మన క్రీస్తు అంటే కేవలం ఏదో ఒక అద్భుతం చేస్తే చాలు కాదు. క్రీస్తు మనను సత్యమైన మార్గం నడిపిస్తాడు. ఇదే కాల సమయంలో నా ప్రసంగమా, నీ బంధుకముల కంటే ప్రాముఖ్యము నువ్వు సత్యమైన మార్గములో ప్రవర్తించాలి. ఎందుకంటే అదే మనను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలని వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపా దేవులతో నింపండి, వారికున్న కొద్దులు వారికున్న ఆటంకాలను తొలగించండి. అయినా నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ నీ యొక్క కృపాక్షములు నింపి వారి పట్ల నీ ఉద్దేశం నెరవేరుస్తూ ప్రభా నీ సత్యమును ఆయన అనుసరించుటకు సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవుని నమ్మకించండి. ఆయన మన సత్య ప్రవర్తనలు నడిపిస్తూ దీవించును గాక. ఆమేన్.